భగవద్గీత ఎవరి జేబులో ఉందో వాళ్ళ జేబులో సమస్త శాస్త్రాలు ఉన్నట్టే. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది మహర్షులు, ఎంతమంది యోగులు ఈ భారతదేశంలో జన్మించినా వాళ్ళు చెప్పిన సూత్రాలన్నీ భగవద్గీతలో ఉంటాయి. మీకు 4000 భగవద్గీత కనుక మీ చేతిలో ఉంటే మొత్తం సమస్త శాస్త్రాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్నీ కూడా మీ జేబులో ఉన్నట్టు. ప్రపంచంలో ఒక భగవద్గీతకి తప్పించి జయంతి ఇంకా ఎవరికి ఏ పుస్తకానికి చేయరు, ఒక భగవద్గీతకి జయంతి చేస్తారు. కృష్ణుడు అంటే నారాయణుడు స్వయంగా దేవుడు, కింద నుంచి పైకి వచ్చిన వాడు కాదు, పై నుంచి కిందకు వచ్చాడు. గౌతమ బుద్ధుడు తపస్సు చేయటానికి భార్యను విడిచిపెట్టేశాడు, బోధించడానికి భార్యను విడిచిపెట్టేశాడు. ఎవరిని విడిచిపెట్టకుండా తపస్సు చేయగలడు, బోధించగలడు వాడు నారాయణుడు. లక్షలాది మధ్యలో ఉండి తన తపస్సుకు భంగం లేకుండా, కోట్లాది మధ్యలో ఉండి తన ఏకాగ్రతకి, తన పవిత్రతకి, తన ప్రవీణతకి భంగం లేకుండా బోధించగలవాడు వాడి సృష్టిలో ఎవడైనా ఉన్నాడంటే వాడు కృష్ణదేవుడు ఒక్కడ మాత్రమే. సమాజ మధ్యంలో ఉండి మహోన్నత స్థితిలో ఉండదగిన వాడు నారాయణుడు, కృష్ణుడు ఒక్కడ మాత్రమే. అంచేత మిగతా ఉపనిషత్తులయ్యి ఋషుల అభిప్రాయాలు అంటే వాళ్ళు తపస్సులు చేసి తరించి వాళ్ళు విన్న సత్యాల్ని బోధించారు ఈ ఉపనిషత్తులు. ఇది భగవద్గీత అలా కదా, భగవంతుడు ముఖంలోంచి జాలువారినది, భగవంతుడి ముఖంలోంచి ప్రవహించినది గీత. భగవద్గీత